అనంతపురం జిల్లా. ఇదిగో సవితమ్మ గారు ఇక్కడనే ఉన్నారు. సవితమ్మ గారు టెక్స్టైల్స్ కి సంబంధించిన మార్చులు, వెనుకొండ నియోజకవర్గం నుంచి వచ్చిన వారు. ఆమె నియోజకవర్గంలోని కియా ఫ్యాక్టరీ కూడా ఉంది. ఆ కియా ఫ్యాక్టరీ దగ్గర ఒక ఫోటో దిగేదానికి మామూలు నన్ను నడిపించారు తల్లి. హైవే మొత్తం నడిపించారు 10 కిలోమీటర్లు. వాళ్ళన్నారు కియా ముందల ఫోటో దిగితే బాగుంటుందండి. చలో అందరు అంటున్నారు కదా అని నేను నడిచా. స్ట్రైట్కి వెళ్ళిపోతున్న రోడ్డు, అటు ఇటు గ్రామాలు ఉండవు, బైపాస్. కానీ కియాకి సంబంధించిన యాన్సిలరీస్ ఉన్నాయి తల్లి. అంటే కార్ చూస్తాం మనం, కానీ కారులోకి అనేక పార్ట్లు వెళ్తాయి. బంపర్ ఉండొచ్చు, సైడ్ మిర్రర్ ఉండొచ్చు, ముందల అద్దం ఉండొచ్చు. అవన్నీ తయారు చేసే కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీలన్నీ రోడ్ వరుసగా ఉన్నాయి. నేను నడుచుకుంటూ వెళ్తున్నా, వెనకాల నుంచి ఒక చెల్లమ్మ అరిచింది, లోకేష్ గారు మీతో మాట్లాడాలని. అనుకున్నా ఏదో అడగాలనుకుంటుందేమో అనుకున్నా. రామ్మా నాతో నడు, ఇంకా చాలా ప్రయాణం ఉంది, రాత్రి అవుతుంది, నడుచుకుంటూ మాట్లాడుతుంటే రా మాట్లాడదాని. ఆ చెల్లమ్మతో నేను మాట్లాడుతూ వెళ్ళేటప్పుడు ఆమె చెప్పింది, మీ నాన్నగారు కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చారు, అనుబంధ కంపెనీలు తీసుకొచ్చారు, ఈ రోజు ఆ కంపెనీలో నేను పనిచేస్తున్నానని చెప్పింది. ఆమె ఇంజనీరింగ్ చేసింది, 40,000 రూపాయలు సంపాదిస్తుంటాను నెలకి. తల్లి దీని ముందర ఏం చేసావని అడిగా. అంటే ఇల్లు చూసుకునేవాడిని నేను. ఇప్పుడు ఎలా ఉంది ఫీలింగ్ అంటే, ఇల్లు మొత్తం నేనే నడిపిస్తున్నా అన్న అని చెప్పింది, గర్వంగా చెప్పింది. అమ్మా, తెలుగు భాషలో కొన్ని వాడక పదాలు ఉంటాయి. గాజులు తొడుక్కునేవా, చీర కట్టావా, అమ్మాయిలాగా ఏడవద్దు, మహిళలాగా ప్రవర్తించదంటారు. అది ఎప్పుడు విన్నా నాకు బాధ కలుగుతుంది. ఆ వాడక భాష పద్యాలు మనం ఆపేయాలి, పదాలు ఉండకూడదు. ఎందుకంటే మహిళలు మగవాళ్ళు సమానం అని బలంగా నమ్మే పార్టీ ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ. మహిళల్ని గౌరవించేది అనేది ఇంట్లో మొదలవుతుంది తల్లి. మీ అందరూ తెలుసు, బాబు గారు 1992లో చిత్తూరు జిల్లాలో పాడి రైతులు ఇబ్బంది పడుతున్నారని ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ కంపెనీ పేరు హెరిటేజ్. 1992లో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నారు బాబు గారు. కరెక్ట్ గా 2 సంవత్సరాల తర్వాత మీ అందరి దయవల్ల ఆనాడు అన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు, బాబు గారు ఫైనాన్స్ రెవెన్యూ మంత్రి అయ్యారు. అప్పుడు బాబు గారు ఆలోచించారు, ఇప్పుడు పరిస్థితి ఏంటి, కంపెనీకి నేను ఉండలేను, రోజు సెక్రటరీకి వెళ్ళాలి, ఎట్లా అనుకుంటే అప్పుడు అన్నారు అమ్మ వెళ్తే బాగుంటుందని. మా అమ్మని చూసుంటారు, బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు బయటకు వచ్చింది మా తల్లి. అంటే ఎప్పుడు బయటకు రాదు, ఆమె వచ్చింది. బాబు గారు చెప్పారు, నువ్వు ఆఫీస్ చూడాలంటే నాకేం తెలీదు, నాకు ఫైనాన్స్ తెలీదు, హెచ్ఆర్ తెలీదు, నేనేం ఎట్ట చేస్తానంటే బాబు గారు ఒప్పుకోలే. కంపెనీ అనేది మన వాళ్ళు ఉండాలి, నువ్వు వెళ్లాల్సిందే అని. మీరు నంబర్ 2-3 నెలలు కింద పార్కింగ్ వరకు వెళ్ళి పైకి వెళ్ళేది కదా ఆఫీస్కి, కంగారు పడేది. అంటే ఎట్లా నా పరిస్థితి ఏంటి, ఎలా చేయాలని. అదే తల్లి చూడండి, 5,000 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీని సింగిల్ హ్యాండెడ్ గా నడిపిస్తుంది. బ్రహ్మి కూడా తిరిగి వచ్చి ఇప్పుడు అదే కంపెనీలో పనిచేస్తుంది, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తుంది. తల్లి ఈ రోజు నేను రోడ్ల మీద తిరగెళ్తున్నానంటే కారణం ఒకటి, బ్రహ్మి నా క్రెడిట్ కార్డు బిల్లు కడుతుంది తల్లి. నేను ఖర్చు పెడుతూ పోతున్నా, కడుతూ వస్తుంది. మార్పు అనేది మన ఇంట్లో మొదలవ్వాలని బలంగా నమ్మే వ్యక్తి మీ లోకేష్. అందుకే మహిళలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను ప్రోత్సహించాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మిమ్మల్నే కాదు, మీ పిల్లల్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. విద్యాశాఖ మంత్రిని కూడా, దాంట్లో భాగంగా తల్లికి వందనం కూడా నా శాఖ కిందనే వస్తుంది. డబ్బులు పడినాయా? పడిన వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. ఓకే. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిన చేతులు పైకెత్తండి. ఓకే. అమ్మ, బాబు గారు తల్లికి వందనం కింద ఏదో డబ్బులు ఇచ్చారని కాదు, తల్లిని గౌరవించాలనేది బలంగా చెప్పే వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. ఒక తల్లి అవమానపడితే ఆమె ఎంత బాధపడుతుందో నేను చూశాను తల్లి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించినప్పుడు మా తల్లికి 3 నెలలు పట్టింది కోలుకునేదానికి. సో ఆ రోజు నుంచి బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, రాజకీయాలకు అతీతంగా ఉండాలి, మహిళల్ని గౌరవించాలి. అందుకే తల్లికి వందనం అని పేరు పెట్టాను. ప్రభుత్వ పాఠశాలలో ఏకంగా తల్లి కాలు మొక్కే ఆశీస్సులు తీసుకోవాలని పిల్లల్ని కోరాం. సమాజం ఎప్పుడు బాగుపడుతుందంటే ఎక్కడైతే మహిళల్ని గౌరవిస్తారో అక్కడనే బాగుపడుతుంది. సంక్షేమ కార్యక్రమాలు ఒక భాగం. మొన్న మీరు మమ్మల్ని ఆశీర్వదించి దీవించి అలాంటి మెజార్టీతో మమ్మల్ని గెలిపించారంటే అభివృద్ధి, ఉద్యోగాలు కూడా కోరిన వారు మీరు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు మేము చేశాము. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసింది బాబు గారు. ఆస్తుల సమాన హక్కు కల్పించింది అన్న ఎన్టీఆర్. మహిళలకు ప్రత్యేకంగా తిరుపతిలో విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేసింది అన్న ఎన్టీఆర్. అంటే మహిళలు బాగా చదువుకోవాలి, ఆర్థిక స్వాతంత్రం రావాలి, వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడాలనేది మా ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ లక్ష్యం. తల్లి చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ దాదాపు 90% మందికి ఇది మొదటి ఉద్యోగం. ట్రైనింగ్ కూడా ఇచ్చారు. సుమారుగా 35 నుంచి 40 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి మీరు పని చేస్తున్నారు. పని మానదు తల్లి. ఇది తక్కువ అది తక్కువ అనుకోదు తల్లి. మన ప్రయాణం ప్రారంభించాలి తల్లి, మొదలు పెట్టాలి. ఇంకా పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ఇదే కొప్పర్తికి పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నాతో పాటు వేదిక మీద ఉన్న పెద్దలందరిపైన ఉంది. సవిత గారి గురించి చెప్పా. 6 అడుగుల అందగాడు కూడా ఉన్నాడు ఇక్కడ, టీజీ భరత్. టీజీ భరత్ మన ఇండస్ట్రీస్ మంత్రి కూడా తల్లి. భరత్ గారు నేను కలిసికట్టుగా పనిచేసి, నేను ఐటీ ఎలక్ట్రానిక్స్ లో మిగతా ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున భరత్ గారు తీసుకొస్తున్నా. మీరు చూస్తే ఈసారి చాలా మంది కుర్రోళ్ళు వచ్చాం తల్లి కేబినెట్ లోకి. ఎమ్మెల్యేలు కూడా, ఇక్కడ కమలాపురం ఎమ్మెల్యే కూడా యువ నాయకుడు కుర్రోడు. మీరు 50% మంది శాసనసభ్యులు మొదటిసారి గెలిపించిన వారు తల్లి. 25 మంత్రులు 17 మంది మంత్రులు మొదటిసారి మంత్రివర్గంలో వచ్చిన వారు తల్లి. అంటే కసి ఉంది మాలో. పని చేయాలి, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని నంబర్ 1 చేయాలి, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలి. మీకే కాదు రాబోయే తరాలకి ఉద్యోగాలు మన ప్రాంతంలో మనకే కల్పించాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం తల్లి. సో మీరు మొదలుపెట్టిన ఈ ప్రయాణం ఆగకూడదు, పని చేయాలి. ఇంట్లో ఎవరినైనా అంటే ఒకటే చెప్పండి, లోకేష్ వచ్చి చెప్పినాడు పని చేయాలని చెప్పండి. నేను ఇబ్బంది పెడితే నాకే చెప్పి నేనే వస్తా ఇంటికి. కడపలో పోతే మీకు మేడం గారు ఉన్నారు కదా, వచ్చేస్తారు. ఆమె అసలు ఒప్పుకోరు, మాధవమ్మ. బాగా పని చేయండి. రాబోయే రోజుల్లో మెరుగైన అవకాశాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అందరం కష్టపడాలి. అమ్మ, నేను యువగలం పాదయాత్ర ప్రారంభించినప్పుడు మొదటి రోజు బాగుంటుంది, అందరు వస్తారు. రెండో రోజు దాంట్లో సగం మంది ఉంటారు. మూడో రోజు తగ్గుతుంది. కొన్ని రోజులు అవుతే లేట్ అయిపోతే వెనకాల ఎవరు లేరు. బాధపడలే, నడిచా, ఏం పర్వాలేదన్న. చాలా మంది అడిగారు, కడుపులో ఎట్లా నడుస్తుంటే నేను తప్పేం చేశాను, ఎందుకు నడవకూడదు, ప్రజల్ని కలుస్తా, ప్రజలకు నేను చెప్పుకుంటా అని చెప్పా. నన్ను ఎంతమంది అవమానించారు మీరు చూశారు కదా. ఇదన్నారు అదన్నారు, నేను పట్టించుకోవాలా. నా గురి ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలా. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే నేను శాసనసభ్యుడు అవ్వాలి, అంతే. నన్ను ఎన్ని తిట్టినా తిట్టండి, పర్వాలేదని చెప్పిన. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనల్ని అవమానించడానికి చాలా మంది తయారవుతారు. పని చేయాలా, అవసరమా నీకు, ఇంట్లో అనొచ్చు బయట అనొచ్చు, కానీ గురి పెట్టుకోండి అమ్మా. నేను అది సాధించాలి, నేను ఆ స్థాయికి వెళ్ళాలి, మేనేజర్ అవ్వాలి, లేదంటే అంత జీతం రావాలి, నా జీతం నెలకి ఇంత సంపాదించాలి. గురి పెట్టుకుని పని చేయండి. అప్పుడు ఎవరు ఎంత అవమానించినా ఎవడేమన్నా మనం పట్టించుకోం, దులిపేసుకుంటాం. పోన్లే బా, మన పని మనం చేద్దాం, మన గురి ఇది కదా అని. అది దయచేసి మరొత్తల్లి, మీకు అండగా నిలబడుతుంది మన ప్రభుత్వం. ఇచ్చిన హామీలు మేము నిలబెట్టుకుంటాం, దాని ఎలాంటి సందేహం లేదు. బాబు గారు పని రాక్షసుడు. వయసు 75 అయ్యుండొచ్చు, కానీ కుర్రోడు 20 సంవత్సరాలకు పరిగెడుతున్నాడు తల్లి.